దీని నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను యాక్సెస్‌లు రిమూవ్ చేస్తాను. ఇవి నాకు దీని నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు. అందుకోసం ఫైర్ వాల్స్ ఆఫ్ చేస్తున్నా. లేతే అవసరం లేదు. ఫైర్ వాల్స్ ఉంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం. ఇంటర్నెట్ అవసరం లేదు, మీ వెబ్సైట్ వర్క్ అవ్వాలనుకుంటే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అవసరం లేదు, యాంటీవైరస్ అవసరం లేదు, అన్నీ ఆఫ్ చేస్తాం. యాంటీవైరస్ కూడా ఉంది. ఏదన్నా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటుంది, అందుకని చెప్పి విఎంలో అవసరం లేదు కదా, అందుకని ఆఫ్ చేసేస్తాం. అయినా యాంటీవైరస్ లేదు కదా దీంట్లో, వాళ్ళు విండోస్ 2019 47 డిఫాల్ట్ ఇవ్వలేదు కదా. ఇక్కడ ఆఫ్ రావాలి. ఓకే, ఇక్కడ సి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సి ఓపెన్ చేస్తే ప్రజెంట్ వెబ్సైట్ ఏం లేదు దీంట్లో. మనం ఒక్క పదం మాత్రం గుర్తుపెట్టుకోండి, సీక్వెల్ సర్వర్ ఒక ప్లాట్ఫామ్, దాంట్లో మల్టిపుల్ డేటాబేస్లు ఉంటాయి. అలానే మీ వెబ్సైట్లో హోస్ట్ చేయాలంటే కంపల్సరీ వెబ్ సర్వర్ కావాలి. ఆ వెబ్ సర్వర్ మీరు ఇంజినిక్స్ అవ్వచ్చు, అపాచీ 2 అవ్వచ్చు, టామ్ క్యాట్ అవ్వచ్చు. నీకు విండోస్కి వచ్చేసరికి ఐఏఎస్ వెబ్ సర్వర్ వాడతారు. మీ ఇంజినిక్స్, అపాచీ 2 ఇంకా పోతే ఇంకా టామ్ క్యాట్లో అవన్నీ వచ్చేసరి అవి వాడచ్చు, ఇవి వాడచ్చు. విండోస్కి వచ్చి ఐఏఎస్ ఎందుకు వాడతారంటే అది మైక్రోసాఫ్ట్ వాడిదే కాబట్టి, ఓను తెలుసుగా, మనకు అన్నీ ఉంటాయి కదా, అందుకని వాడిదే కాబట్టి మైక్రోసాఫ్ట్. నీకు విండోస్ ప్లాట్ఫామ్ మీద పనిచేసే వాళ్ళంతా కంపల్సరీ ఇది వాడతారు. ఇలా అలా టామ్ క్యాట్ వాడుకోకూడదని ఏం లేదు, ఇది కూడా వాడిదే కాబట్టి వాడేసుకుంటారు అనమాట. ఒక ప్యాకేజ్ లాగా వచ్చేస్తాయి కదా అన్ని, విజువల్ స్టూడియో, ఐఏఎస్ వెబ్ సర్వర్స్ అన్ని. ఎందుకంటే వెబ్ సర్వర్ మెయిన్ కదా, వెబ్సైట్లో హోస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఏదో ఓపెన్ సోర్స్ ఏదో ఒకటి తీసుకుంటే మనమే రిస్క్ అనమాట. అవి అన్నీ వాడే అయితే అసలు ఇబ్బంది లేదు. ఓకే, ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తే ఇక్కడ ఐనెట్ పబ్ అని చెప్పి ఫోల్డర్ వస్తుంది, ఇప్పుడే రాదు. రోల్ అయినా ఆల్రెడీ నీకు డిఫాల్ట్గా ఉంటుంది. మీకు విండోస్ ప్రతి దానికి, విండోస్ ఓఎస్ ఉన్న మీ ల్యాప్టాప్ కూడా డిఫాల్ట్గా ఐఏఎస్ వెబ్ సర్వర్ ఉంటుంది, మీరు ఎనాబుల్ చేసుకోవాలంతే. యాక్టివ్ డైరెక్టరీ ఇచ్చాడు కదా, వాడు కూడా అంతే. యాక్టివ్ డైరెక్టరీ మీరు రోల్ ఎనాబుల్ చేసుకొని అజూర్ యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ అవ్వడానికి ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సేమ్ అలాగనే ఇవన్నీ వాడు డిఫాల్ట్గా ఇస్తాడు, వెబ్ సర్వర్ ఐఏఎస్. నెక్స్ట్ ఇచ్చాను చాలు. ఒక్క నిమిషం. ఓకే, చెప్పు సరే. అవనివ్వండి ఇది.
ఏ రోల్ ఎనాబుల్ అవ్వాలి, అయిపోయిందా? లాస్ట్ అర్థం కాలేదు. రైట్, అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఐనెట్ పబ్ అని ఒక ఫోల్డర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు పబ్లిక్ ఐపీ తీసుకొని బ్రౌజ్ చేస్తే మనం అన్ని పోటీ నిల్వ చేసాం కదా. ఓకే, చూడండి, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. నీకు ఐఏఎస్ వెబ్ సర్వర్ ఇంపార్టెంట్ అనమాట. మైక్రోసాఫ్ట్ మీద విండోస్ ప్లాట్ఫామ్ మీద పనిచేసే వాళ్ళకి విండోస్, లైనెక్స్ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2 ప్లాట్ఫామ్స్ వచ్చి ఉండాలి. అందుకని నేను క్లాసెస్ లైనెక్స్ లో చెప్తాను డైరెక్ట్ గా, మీకు అలవాటు అయిపోతుంది అని. ఓన్లీ విండోస్ లో చెప్తే మీరు లైనెక్స్ లోపలికి వెళ్తే భయపెట్టిపోతారు. అయ్యేంటి అవన్నీ కమాండ్స్ అవన్నీ చూసి ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ మీకు సేమ్. ఇప్పుడు ఏదైనా సరే జెన్కిన్స్ కూడా విండోస్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టుకోవటమే. .exe ఫైల్స్ వస్తే నెక్స్ట్ కొట్టుకోవటమే. అది ఐడియా ఉంటుంది, అది చేసుకోవచ్చు ఈజీ. కానీ లైనెక్స్ వెళ్ళారు మీరు అప్పటికి. అందుకని క్లాస్ ఓరియంటెడ్ మొత్తం నేను లైనెక్స్ చెప్తాను అనమాట. 2 చెప్పడం కష్టం. 2 చెప్పాలని 4 నెలలు పెట్టింది, 4 months పెట్టింది. ఇక ఇలా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే వెబ్ సర్వర్ డన్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక విఎం తీసుకున్నాం. విఎంలో మనం ఐఏఎస్ వెబ్ సర్వర్ ఒకటి డిప్లై చేసాం. ఇక్కడికి మనం కోడ్ డిప్లై చేయాలి. ఏదైతే మన వెబ్ యాప్ లో డిప్లై చేసాం కదా కోడ్, అదే డిప్లై చేద్దాం. సిఏ ఆల్రెడీ అయిపోయింది, సిడి చేద్దాం అంతే. సేమ్ సిఏ, దానికి సిడి చేద్దాం. ఇక్కడికి డెవలప్స్కి వెళ్దాం. చూడండి ఇది. సరే, అక్కడంటే ఏజెంట్ తీసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడికి వస్తే ఏజెంట్ కాదు, టార్గెట్ మిషన్స్కి వస్తే ఇక్కడ మీకు పైప్ లైన్కి వెళ్తే చూడండి, ఇక్కడికి వెళ్తే డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ మీకు టార్గెట్ సర్వర్లోకి చేయాలనుకుంటే డిప్లాయ్మెంట్ గ్రూప్స్ వాడతారు, ఏజెంట్ కాదు. న్యూ అనండి, సింపుల్. ఏజెంట్ కన్నా సింపులే మీకు. క్యూఏ స్టేజ్ అంట, ఏ స్టేజ్ కా స్టేజ్ ఉంటాయి. క్యూఏ అంటే ఇక్కడికి వస్తే యాక్సెస్ టోకెన్ స్క్రిప్ట్ ఇలా వస్తుంది చూడండి. మీరు జస్ట్ క్రియేట్ చేస్తే చాలు, స్క్రిప్ట్ వస్తుంది. అదే ఇక్కడికి వస్తే చూడండి, మీరు ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు పర్సనల్ యాక్సెస్ టోకెన్ అవన్నీ ఇచ్చారు కదా. ఇక్కడ ఏమి ఇచ్చేపర్లేదు. ఈ స్క్రిప్ట్ కాపీ చేసుకునే ముందు ఇది క్లిక్ ఇవ్వండి, పర్సనల్ యాక్సెస్ టోకెన్. లేకపోతే మీ తర్వాత మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాపీ చేసుకోండి, ఇది స్క్రిప్ట్ ని కాపీ చేయండి. ఇక్కడికి వెళ్తే డీటెయిల్స్ టార్గెట్ అని ఉంది కదా, ఇక్కడ ఏమీ లేదు టార్గెట్. మీరు వర్చువల్ మిషన్స్ లోకి వెళ్ళి, ఏది విండోస్ విఎంలోకి వెళ్ళి మినిమైజ్ చేద్దాం, దీంతో పని లేదు. పవర్ షెల్ ఓపెన్ చేయండి. ఏజెంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీ పవర్ షెల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ ఉండాలి. ఇక్కడ నీకు ఇప్పుడు క్లియర్ మెన్షన్ చేసి ఉంటాడు చూడండి. నేను ఎక్కడ చదివాను, నేను అది డీటెయిల్స్ అని. రన్ ఫ్రమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ పవర్ షెల్ కమాండ్ ప్రాంప్ట్ చూడండి, అడ్మినిస్ట్రేటర్.
ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళాక మీకు ఏజెంట్ క్రియేట్ చేయమంటారు, వాళ్ళకు కూడా తెలియదు మీకు అడ్మిన్ ఉందో లేదో, అడ్మిన్ కావాలని. అది మీరే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్క్రిప్ట్ పేస్ట్ చేశాను. స్క్రిప్ట్ పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఏమి ఫోల్డర్ లేదు చూడండి. ప్రజెంట్ మీకు ఏమి ఏజెంట్ ఫోల్డర్ లేదు, ఇక్కడే వచ్చేస్తుంది ఏజెంట్ అని ఒక ఫోల్డర్ వచ్చేస్తుంది చూడండి. ఎంటర్. సేమ్ ఏజెంట్ క్రియేట్ అవుతుంది అంతే. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అన్నా నార్మల్ ఏజెంట్స్ అన్నా ఒకటే. నార్మల్ ఏజెంట్స్తో వెబ్ యాప్కే వాడతారు. ఓకే, అది టార్గెట్ మిషన్స్కి ఇబ్బంది అనమాట. అయితే నీకు డిప్లాయ్మెంట్ గ్రూప్స్తో ప్రైవేట్ సర్వర్ సిఏసిడి అన్నా, ఐఏఎస్ వెబ్ సర్వర్ సిఏసిడి అన్నా, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ సిఏసిడి అన్నా అన్నీ ఒకటే. అది ఇన్ని ఒక్కొక్క ఆర్గనైజేషన్స్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, అందుకని వాళ్ళు డైరెక్ట్గా అదే అడుగుతారు. చూడండి, ఎంటర్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ట్యాగ్స్. నాకు ట్యాగ్స్ ఏం అవసరంలా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఆన్సర్ చేయాలి. ఎనేబుల్ సర్వీసెస్ టైప్ సర్వీస్ లాగా అంటుంది. ఓకే, నేను ఎస్ఎన్ ఇస్తా. ఏమీ లేదు. ఇది చూడు సేమ్ ప్రివెంట్ అనమాట. మనకి ఏదైతే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఎంటర్ వెదర్ టు ప్రివెంట్ సర్వీస్ స్టార్టింగ్ ఇమీడియట్లీ అంటే ప్రివెంట్ అంటే మీకు ఆన్లైన్లోకి రావాల్సిన అవసరం లేదు అంటే ఎస్ కొట్టాలి. కానీ నాకు ఆన్లైన్లోకి రావాలిగా, ప్లస్ ఎంటర్ ఎన్ అంటుంది. డైరెక్ట్ ఎంటర్ ఇచ్చేసి మినిమైజ్ చేసి ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఏజెంట్ అని ఫోల్డర్ వచ్చి ఉంటుంది. సేమ్ ఏజెంటే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, మీ వర్క్ డైరెక్టరీస్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే ప్రజెంట్ అయితే ఏం లేవు కదా. సరే, డెవాప్స్కి వెళ్తే టార్గెట్ అంటే డిప్లాయ్మెంట్ గ్రూప్స్కి రండి. క్యూఏ ఆన్లైన్లోకి వచ్చింది చూడండి మీ టార్గెట్. క్యూఏలోకి వెళ్ళి టార్గెట్ అంటే మీ విండోస్ విఎం చూడండి. నాట్ డిప్లాయ్డ్, నో డిప్లాయ్డ్ ఎట్. మనం ఏం డిప్లాయ్ చేయలేదు కదా కోడ్, అందుకే నో డిప్లాయ్డ్ అంటుంది. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఇది స్క్రిప్ట్ మీరేం చేసేది లేదు, అదే జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మల్టిపుల్ విఎమ్స్లో చేయాలని అనుకునే ఉద్దేశం మీ వెబ్సైట్ ఉంటే, మల్టిపుల్ విఎమ్స్లో కోడ్ డిప్లాయ్ చేయాలనుకుంటే, ఒక విఎం ఆల్రెడీ మీకు ఇప్పుడు సపోజ్ ఈ విఎం ఉంది, ఆ విఎంని ఏం చేయాలా, మీరు ఏఎంఎస్ చేసుకొని మల్టిపుల్ ఏఎంస్ చేసుకోవచ్చు. అప్పుడు మల్టిపుల్ టార్గెట్లోకి అట్ టైం డిప్లాయ్ చేయొచ్చు. అది లోడ్ బ్యాలెన్సర్ అయితే చేస్తారు, తక్కువ మిషన్స్ అయితే. ఎక్కువ మిషన్స్ అయితే ఎక్కువ ఉన్న దగ్గర ఆటో స్కేలింగ్ వాడతారు కదా, డైరెక్ట్గా నీకు ఆటో స్కేలింగ్ వాడతారు, ఏఎంఎస్ చేసుకొని ఆటో స్కేలింగ్ వాడతారు. ఓకే, డన్. పైప్ లైన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నీకు సిఐ పైప్ లైన్ ఆల్రెడీ ఇదే అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడికి వస్తే మళ్ళీ ఎందుకు డౌట్ చెక్ చేద్దాం, ఆర్టిఫాక్ట్కి వెళ్దాం. రైట్, ఇదే కదా .NET పైప్ లైన్. సిఐ ఆల్రెడీ మనం వెబ్ యాప్ చేసింది, సేమే, మళ్ళీ వేరే మార్చేది ఏం లేదు. రిలీజ్కి వెళ్తాను నేను. రిలీజ్కి వెళ్తే ఇక్కడికి వచ్చి న్యూ రిలీజ్ పైప్ లైన్ అంట. పైప్ ఎంటీ ఏదో ఒకటి డెవ్ స్టేజ్, ఏదో ఒక స్టేజ్ ఇవ్వండి. ఇక్కడ ఏమిద్దాం, ఐఏఎస్ వెబ్ సర్వర్ అని ఇస్తాం. ఆర్టిఫాక్ట్ సెలెక్ట్ చేద్దాం. మీకు .NET సేమ్ మీ పైప్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. వన్ పైప్ లైన్, సిఐ ఆల్రెడీ అయిపోయింది కదా, అదే పైప్ లైన్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సిడీకి వెళ్తే డెవ్ చేయండి. ఇక్కడికి వెళ్తే ఏజెంట్ కాదు మంది, రిమూవ్. ఇక్కడికి వస్తే డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అని ఉంది. QA డిప్లాయ్మెంట్ గ్రూప్ సెలెక్ట్ చేసాను చూడండి.
ఇక్కడ 1 టార్గెట్ ఉంది కాబట్టి 1 చూపిస్తుంది, మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ చూపిస్తుంది, అంత మనకి ఇబ్బంది లేదు. ఇక్కడికి వస్తే క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ఐఏఎస్ అనండి, ఐఏఎస్ వెబ్ సర్వర్ అండి, 2 వస్తాయి. ఫస్ట్ మేనేజ్ ఐఏఎస్ వెబ్ యాప్, తర్వాత డిప్లాయ్, 2 ఉండాలి. దీంట్లో కూడా మీరు పెద్ద కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. డిప్లాయ్మెంట్ గ్రూప్స్లో మీకు సబ్స్క్రిప్షన్లు అవి ఇవి ఇవన్నీ ఏముండవు. వన్స్ మీకు డిప్లాయ్మెంట్ గ్రూప్ ఆన్లైన్లో ఉంటే చాలు. ఇక్కడికి వస్తే ఎనాబుల్ చూడండి, ఫస్ట్ మేనేజ్ ఐఏఎస్ వెబ్సైట్, డిస్ప్లే నేమ్ ఉంచుకుంటూ మార్చుకుంటూ ఎనాబుల్ ఐఏఎస్ క్లిక్ ఇవ్వండి. వెబ్సైట్ అంటున్నాడు, ఏదో ఒక నేమ్, వెబ్సైట్ నేమ్ నేనేమి ఇస్తాను, వెబ్ యాప్ 5 అని ఇస్తాను. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి, అందుకే 5 అని ఇచ్చాను. వెబ్ యాప్ ఇవ్వాలని లేదు. ఫిజికల్ పాత్ వచ్చేసి ఇది ఆటోమేటిక్గా ఐనెట్ పబ్ www రూట్ ఏం లేదు. వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ప్లేస్లో రీప్లేస్ అవుతాయి. ఫైల్స్ కాపీ పేస్టే కదా. ఏదైతే మన ఆర్టిఫాక్ట్ ఉందో ఆ www రూట్లో ఓవర్ రైట్ అయిపోతుంది. ఐఏఎస్ ప్లేస్లో మన వెబ్సైట్ వస్తుంది అంతే. ఇక్కడ మీరేం చేసే పని, జస్ట్ వెబ్సైట్ నేమ్ అంతే. ఎనాబుల్ ఇది అంతే. ఇక్కడ కూడా ఏం చేసే పని, మీరు వెబ్సైట్ నేమ్ ఇస్తే చాలు. డిప్లాయ్మెంట్ గ్రూప్స్కి మనం ఏం పెద్ద కష్టపడి చెప్పన్నాడు, ఏజెంట్ లాగా అవి ఇవి అన్నీ ఉండవు. అవి సెలెక్ట్ చేయాలి అన్నీ ఉండవు. ఒకసారి డిప్లాయ్మెంట్ గ్రూప్స్, ఎందుకంటే ఆల్రెడీ మిషన్కి టార్గెట్ కదా, ఆ మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అదే ఇచ్చేసింది. ఇక్కడ డన్, సేవ్. క్రియేట్ రిలీజ్ అన్నాను నేను. మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. మీకు వెబ్ యాప్ అప్పుడు ఏం జరిగింది, వాడు ఒక యాప్ సర్వీసెస్ ఇచ్చాడు, ఏదో ఒక వాడు కూడా మీరు కన్సోల్లో చూపించాను www రేట్లో ఏదో ఒక వెబ్సైట్ పెట్టాడు, డిస్ప్లే పేజ్ HTML పేజ్ అది ఉంది. మనం ఏం చేసాం, ఆర్టిఫాక్ట్ తీసుకెళ్ళి ఆ www రూట్లో పేస్ట్ చేసాం అంతే. కాకపోతే CACD ద్వారా చేసాం ప్రొసీజర్. ఇప్పుడు కూడా అంతే. ఆల్రెడీ నీకు వర్చువల్ మిషన్లో ఇక్కడ ఈ ఐనెట్ పబ్లో ఏదో ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ ని ఓవర్ రైడ్ చేస్తే సరిపోయి. ఇది వెబ్సైట్ అనమాట, HTML పేజ్ అని చూడండి. ఇప్పుడు మనం CACD ద్వారా ఏం చేస్తున్నాం, ఏదైతే ఆర్టిఫాక్ట్ ఉందో అది ఇక్కడికి డిప్లై అయితే మన వెబ్సైట్ అప్ అయింది అంతే. కాపీ పేస్ట్. సింపుల్గా చెప్తున్నా, మీకు ఈజీగా అర్థం కావాలని.
ఐ హోప్ ఇంకొక 2 minutes పైన తీసుకునేది అనుకుంటాను. ఇప్పుడే వస్తాను. సక్సెస్ అయిందా? మీరు లాక్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. సక్సెస్ ఫెయిల్యూర్. సక్సెస్ అయింది అనుకోండి, లాగ్స్ ఉంటాయి. ప్రతి దానికి లాగ్స్ ఉంటాయి. డెవలప్స్ ఇంజనీర్గా పైప్ లైన్ ట్రబుల్ షూట్ చేయటం అనేది మన బాధ్యత. ఏదో పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం కాదు. ఎలా ఉంటాయి అంటే ఆర్గనైజేషన్స్ లో ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎవరో పైప్ లైన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు, ఆ ఎంప్లాయ్ ఉండడు, మనం వెళ్ళిపోతాం అనమాట. ఆ టైంకి మనకి ఏం తెలియదు అక్కడ, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ తెలియదు, అంటే వాళ్ళకు కూడా తెలియదు అక్కడ. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనం డెవలప్ ఇంజనీర్ తీసుకున్నాము, పైప్ లైన్ ట్రబుల్ షూట్ చేయాలి, ఇంతే. వాళ్ళకేం తెలియదు అవన్నీ. అలాంటి దాంట్లో కొంచెం ట్రబుల్ షూటింగ్ మేనేజ్మెంట్ మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కోడ్ అప్లై అయిందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడికి రావాలి, కోడ్ ఏదైతే ఉందో చూసారా, కోడ్ మారిపోయింది అక్కడ. నెక్స్ట్ చెక్ చేద్దాం వెబ్సైట్ మారిందా లేదా, అది కూడా మారాలి కదా. వెబ్సైట్ మారితే ఎర్రర్ వచ్చింది. సరే, సేమ్ ఎర్రర్ అనుకుంటా వచ్చింది వెంకటకి కూడా నాకు తెలిసి. ఓకే, లెట్స్ ట్రబుల్ షూట్. ఇక్కడికి వచ్చేసి లోకల్ చెక్ చేద్దాం. చూడండి, మీరు ఎప్పుడైనా సరే వెబ్సైట్ ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇది ఎక్కడ వచ్చింది, పబ్లిక్ లో వచ్చింది. పబ్లిక్ డొమైన్ లో మీకు ఎర్రర్ వస్తే, ఇంటర్నల్ వచ్చిందంటే మీకు లోకల్ గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యాక్సెస్ ఉంటే చేయొచ్చు అనమాట. అంటే ఏ సిస్టమ్ లో అయితే మీరు టార్గెట్ ఉందో, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఎక్కడ ఉందో దానికైనా యాక్సెస్ ఉంటే మీరు ఫస్ట్ లోకల్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా లోకల్లో. ఇక్కడ ఏదేదో చెప్తాంది, దాన్ని వదిలేయండి. లోకల్లో వర్క్ అవుతుందా లేదా ఫస్ట్. ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్ హోస్ట్ అంట, సేమ్ ఎర్రర్ వచ్చేసింది. చూడండి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది మీకు ఎర్రర్కి. ఇక్కడ ఏదో చెప్తుంది డిఫరెన్స్ ఇది అప్లికేషన్ ఎర్రర్ అని, ఏదైనా రిమోట్ అని, ఏదేదో వెబ్ కాన్ఫిగ్ ఫైల్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్తే నీకు క్లియరెన్స్ ఉంది, క్లియర్గా ఉంటుంది. చూడండి, కాన్ఫిగరేషన్ ఎర్రర్ అని చెప్పి నీట్గా లైన్లో సంథింగ్ ఏదో టార్గెట్ ఫ్రేమ్వర్క్ 4.8 అంది. ఇది ప్రాపర్గా మీరు చదివితే ద టార్గెట్ ఫ్రేమ్వర్క్ అట్రిబ్యూట్ అని చెప్పి టు టార్గెట్ 4.0 ఉంది. నా సిస్టంలో 4.0 ఉంది. మనం .NET వర్షన్ ఏమి ఇచ్చాము మీకు ఐడియా ఉంటే 4.8 ఇచ్చాం. మనం తీసుకునేటప్పుడు విజువల్ స్టూడియో సెలెక్ట్ చేసేటప్పుడు .NET కోడ్ ఏదైతే తీసుకున్నామో 4.8 తీసుకున్నాం. దీంట్లో 4 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, టార్గెట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. టార్గెట్ లోకి 4.8 ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇంట్లో గూగుల్ క్రోమ్ కూడా లేదు కదా. సెర్చ్ ఏంటి రాదు, ఇది ఎక్స్ట్రా రెండోది రాదా, ఇదేనా. ఓకే,
గూగుల్ అంటే ఇక్కడికి వచ్చేసి .NET ఫ్రేమ్వర్క్ కదా, ఫ్రేమ్వర్క్ 4.8 అంట. 4.8 కదా కావాలి, విండోస్కి కావాలి. సపోర్ట్ మైక్రోసాఫ్ట్.com. ఇక్కడ వర్షన్స్ అన్ని ఇచ్చాడు, ఇది తీసుకున్నాం. న్యూ ట్యాబ్ అన్న, డౌన్లోడ్ ఆఫ్లైన్, ఓకే, రన్ అంట. యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్. .NET అప్లికేషన్స్ మీద పనిచేస్తే నీకు ఫ్రేమ్వర్క్ ఎర్రర్స్ ఉంటాయి. మీరు జావా అప్లికేషన్ మీద పనిచేస్తే ఎస్డికే వర్షన్స్ ఇబ్బంది ఉంటాయి మనకి. అది బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీస్టార్ట్ అడుగుతుంది. చేద్దాం, కరెక్ట్ అవుదాం. 1 minute టైం తీసుకునేది, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి కదా విఎమ్. ఓకే,
స్టార్ట్ అయ్యిందా లేదా పూర్తిగా? ఓకే, మీ వెబ్సైట్ అప్ అయిపోయింది చూడండి. ఏం లేదా, .NET వర్షన్ ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని అలా ఉంది. దెన్ లోకల్లో సక్సెస్ అయింది, రిమోట్లో సక్సెస్ చూద్దామా? ఓకే, రిమోట్లో కూడా డన్. అంటే ఇక్కడికి వెళ్తే ఏం చెప్తుందంటే, ఎక్కడుంది ఇక్కడ ఏదో వెబ్ కాన్ఫిగ్ ఫైల్ ఏదో చెప్పింది కదా, ఆ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ వెబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఇది ఓపెన్ చేస్తే నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయాల్సిందే కదా. క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తే ఎర్రర్ ఏ లైన్ అంటే ఇది ఎర్రర్ అనమాట. మీరు తీసుకున్న కోడ్ ఏమో 4.8, టార్గెట్ మెషిన్లో అది లేదు. ఎందుకంటే విండో